హార్ట్ హార్ట్ స్ట్రక్చర్ హార్ట్ స్ట్రక్చర్ గురించి అండ్ హార్ట్ వెయిట్, దాని మెజర్మెంట్స్, హార్ట్ మన బాడీలో పొజిషన్ ఏంటి, ఎక్కడ లొకేట్ అయ్యింది, హార్ట్లో లేయర్స్, వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో అనాటమీ అంటే కంప్లీట్గా దాని స్ట్రక్చర్ గురించి మనం తెలుసుకుంటాము. సో ఫస్ట్ స్ట్రక్చర్ అనగానే మనకు ఫస్ట్ మెయిన్ వచ్చేసి వెయిట్ అన్నమాట. సో మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్కి అంటే ప్రతి ఒక్క అవయవానికి ఒక వెయిట్ అనేది ఉంటుంది పర్టికులర్గా, అది ఏ వెయిట్, ఎంత వెయిట్ ఉంది అనేది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్లో హార్ట్ యొక్క వెయిట్ వచ్చేసి 250 నుంచి 350 గ్రామ్స్ వరకు ఉండొచ్చు. అంటే 250 నుంచి స్టార్ట్ అయ్యి 350 గ్రామ్స్ లోపు, కొంతమందికి 265, కొంతమంది 270. అంటే హ్యూమన్ బీయింగ్స్ ఆ మనిషి యొక్క సైజు బట్టిచ్చి. సో మనకు తెలిసిందే, మన చేతి ఫీస్ట్ అంటే మనం గుప్పిలి బిగిస్తే ఎంతైతే ఉంటుందో అంత సైజు మన హార్ట్ ఉంటుందన్నమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజ్ వేరియేషన్ అని ఉంటుంది. అప్రాక్సిమేట్‌గా వెయిట్ వచ్చేసి 250 నుంచి 350 గ్రామ్స్ వరకు మనం హార్ట్ యొక్క వెయిట్ చూడొచ్చు. మెజర్మెంట్ అంటే హార్ట్ యొక్క లెంత్ వచ్చేసి మనకి 12 సెంటీమీటర్స్ ఉంటుంది. అలానే దాని యొక్క వెడల్పు వచ్చేసి మనకి 8 సెంటీమీటర్స్. అది మందం థిక్‌నెస్ వచ్చేసి మనకి 6 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇవి మనకి హార్ట్ యొక్క వెయిట్, అలానే హార్ట్ యొక్క మెజర్మెంట్ అన్నమాట. సో హార్ట్ పొజిషన్ చూస్తే మనకి పిక్చర్‌లో కనిపిస్తున్నట్టు 2 లంగ్స్‌కి మధ్యలో, అంటే 2 లంగ్స్‌కి మధ్యలో లెఫ్ట్ సైడ్ మనకి హార్ట్ అనేది లొకేట్ అయి ఉంటుంది. సో హార్ట్ చుట్టూ మనకి ఇటుపక్క లంగ్స్ ఉంటాయి. అండ్ మనకి దాని చుట్టూ ఈ రిబ్స్ అనేవి వస్తాయన్నమాట. ప్రక్కటెముకలు అన్నమాట ఈ రిబ్స్. వీటి చుట్టూ హార్ట్ అనేది కాపాడబడుతుంది. సో హార్ట్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ లంగ్‌కి దగ్గరలో ఉంటుంది. 2 లంగ్స్‌కి మధ్యలో లొకేట్ అయి ఉంటుంది. ఆ ప్లేస్‌ని ఏమంటాము అంటే మనం మీడియాస్టీనం అంటాం. ఎక్కడైతే హార్ట్ అనేది లెఫ్ట్ సైడ్ లంగ్స్‌కి అటాచ్ అయ్యి ఉంటుందో ఆ ప్లేస్‌ని మనము మీడియాస్టీనం అని అంటాము. అండ్ అది మనకి హార్ట్ అనేది మన బాడీకి లెఫ్ట్ సైడ్‌లో ఉంటుందన్నమాట. ఏ క్యావిటీలో ఉంటుందంటే చెస్ట్ రీజియన్‌లో ఉంటుంది. సో 2 లంగ్స్‌కి మధ్యలో చెస్ట్ రీజియన్‌లో ఉండే ఆ ప్లేస్‌ని మనం మీడియాస్టీనం అంటాము. ఆ ప్లేస్‌లో మనకి హార్ట్ అనేది లొకేట్ అయి ఉంటుంది. సో సర్క్యులేషన్ జరిగినప్పుడు మనకి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే కార్బన్ డయాక్సైడ్ ఉన్న బ్లడ్ లంగ్స్‌కి వెళ్ళడం, అలానే ఆక్సిజన్ ఉన్న బ్లడ్ లంగ్స్ నుంచి మనకి హార్ట్‌కి రావడం, అక్కడి నుంచి బాడీకి పంప్ అవ్వడం, ఈ సర్క్యులేషన్ అంతా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది హార్ట్ యొక్క పొజిషన్. హార్ట్ చుట్టూ మనకేముంటుంది అంటే రిబ్స్ అనేవి ఉంటాయి. ఇవేం చేస్తుందంటే హార్ట్‌ని బయట నుంచి ప్రెషర్ ఏదైనా మనకి తగిలినా కూడా హార్ట్ కాపాడడానికి ఇవనేవి యూజ్ అవుతాయన్నమాట. అంటే ఈ రిబ్స్‌లో మధ్యలో ఇది కాపాడబడుతుంది. అండ్ అలాగనే పొజిషన్ చెస్ట్ క్యావిటీలో ఉంటుంది. ఈ రిబ్స్ కాకుండా మనకి ఇంకోటేంటి అంటే పెరికార్డియం అనేది ఒక లేయర్ అనేది ఉంటుంది. ఎలా అంటే ఒక వాటర్ బబుల్ అంటే బెలూన్ లోపల మనం వాటర్ ఏస్తే ఎలాగైతే ఉంటుందో, అలా మనకి హార్ట్‌కి బయట ఒక లేయర్ అనేది ఉంటుంది. ఆ లేయర్ లోపల ఒక ఫ్లూయిడ్ అనేది ఉంటుందనమాట. ఈ ఫ్లూయిడ్ ఏం చేస్తుంది అంటే హార్ట్‌ని బయట ఎన్వైర్న్‌మెంట్ నుంచి గాని, లేకపోతే బయట మనకి సడెన్‌గా ఏదైనా ప్రెషర్‌గా మన చెస్ట్‌కి తగిలినా గూడా, హార్ట్‌కి డైరెక్ట్‌గా మనకి ఎలాంటి ఇంజ్యూరీస్ అవ్వకుండా ఈ రిబ్స్, ఈ ప్రక్కటెముకలు, అలాగే హార్ట్‌కి చుట్టూ ఉండే ఈ పెరికార్డియం, పెరి అంటే బయట ఔటర్ ఉండేది. కార్డియం అంటే హార్ట్ అని అర్థం. సో, పెరికార్డియం అంటే హార్ట్‌కి బయట ఉండే ఒక లేయర్ అన్నమాట. దాని లోపల ఏంటి అంటే వాటర్ లాగా ఒక ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ ఏం చేస్తుంది అంటే హార్ట్‌ని కాపాడుతుందనమాట. సో, ఎప్పుడైతే ఈ పెరికార్డియంకి ఏదైనా డిసీజ్ వస్తే, అంటే హార్ట్‌కి చాలా డిసీజెస్ వస్తాయి. మనకు తెలిసింది ఒకటి హార్ట్ అటాక్ ఒకటే తెలుసు. అది కాకుండా ఈ పెరికార్డియం అనే దానికి కూడా ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. అది ఒక్కసారి ఇన్ఫెక్ట్ అయింది అంటే బయట హార్ట్ బయట అది ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి మనం సరిగ్గా దాని ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది లోపలున్న హార్ట్‌ని కూడా డ్యామేజ్ చేయడం స్టార్ట్ అవుతుందనమాట. అది మొత్తం మనకి డిసీజ్ కండిషన్స్ అప్పుడు వస్తాయి. అది ఎందుకు ఇన్ఫెక్షన్ అవుతుంది, దేనివల్ల అవుతుందని. కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాను. అంటే హార్ట్‌కి బయట పెరికార్డియం, పెరి అంటే ఔటర్ లేదా బయట అని అర్థం. కార్డియం అంటే హార్ట్. హార్ట్‌కి బయట ఉండే ఒక పొర లాంటిది. దాని లోపల మనకొక ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఫ్లూయిడ్ అంటే ఒక వాటర్ లాగా ఉంటుంది. ఇదేం చేస్తుందంటే హార్ట్‌ని కాపాడుతుందనమాట. సో, ఎప్పుడైతే దానికైతే ప్రాబ్లమ్ వస్తుందో హార్ట్‌కి కూడా ప్రాబ్లమ్ వస్తుందనమాట. ఇది హార్ట్ యొక్క పొజిషన్. చుట్టుపక్కల
హార్ట్‌కి పక్కన ఏమేమి ఉంటుంది, హార్ట్ ఎలా కాపాడబడుతుందని చెప్పాను. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి లేయర్స్ అన్నమాట. హార్ట్‌లో 3 లేయర్స్ ఉంటాయి. 3 లేయర్స్ వచ్చేసి ఇన్నర్ లేయర్, మిడిల్ లేయర్, ఔటర్ లేయర్ అని అంటాము. సో, ఇవి లేయర్స్ ఆఫ్ హార్ట్. సో, మనం హార్ట్ స్ట్రక్చర్ ఇలా తీసుకుంటే హార్ట్‌ని ఒక సైడ్ మనం హార్ట్ పైన ఉండి ఇక్కడ మీకు ఒక బ్లూ కలర్ లాగా లైట్ బ్లూ కలర్‌లా కనిపిస్తుంది కదా! అదే ఇందాక నేను చెప్పిన పెరికార్డియం. అంటే హార్ట్‌కి బయట ఒక లేయర్ దాంట్లో మనకి వాటర్ ఉంటుందనమాట. ఆ ఫ్లూయిడ్ వల్ల హార్ట్ అనేది దాంట్లో భద్రంగా కాపాడబడుతుంది. సో, మనం ఒక హార్ట్ స్ట్రక్చర్‌లో ఒక పీస్ అనేది మనం కట్ చేసి, ఇలా మైక్రోస్కోప్‌లో మనం చూస్తే, మనకిట్లా లేయర్స్ కనిపిస్తాయన్నమాట. సో, ఫస్ట్ మనకి లైట్ స్కై బ్లూ కలర్‌లో ఉండేదాన్ని ఇందాక నేను చెప్పినట్టు పెరికార్డియం లేయర్ అంటాము. దాని లోపల మనకి పెరికార్డియం ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి హార్ట్‌లో వచ్చేసి మనకి 3 లేయర్స్ ఉంటాయి. బయట చెప్పిన లేయర్ కాకుండా హార్ట్ నుంచి స్టార్ట్ అయ్యే లేయర్స్ అన్నమాట. సో, దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎపికార్డియం, మయోకార్డియం అండ్ ఎండోకార్డియం. సో, ఈ రెడ్ కలర్ దాంతో రాసినవన్నీ నేమ్స్ అన్నమాట. ఇవి హార్ట్‌లో ఉండే లేయర్స్. హార్ట్‌కి బయట ఉండే లేయరే ఈ లైట్ బ్లూ కలర్‌లో ఉండే పెరికార్డియల్ లేయర్ అన్నమాట. హార్ట్ నుంచి స్టార్ట్ అంటే హార్ట్‌కి అటాచ్ అయినవేవి అంటే ఎపికార్డియం, మయోకార్డియం అండ్ ఎండోకార్డియం. ఎపికార్డియం అంటే ఔటర్ మోస్ట్ లేయర్. ఈ లేయర్ అన్నమాట. ఎపికార్డియం అంటే ఔటర్ మోస్ట్ లేయర్. ఈ లేయర్‌ని ఏమంటాము అంటే ఎపికార్డియం లేయర్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి థిక్‌గా కనిపిచ్చేది అంటే ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది. ఈ లేయర్ అన్నమాట. ఈ లేయర్ వచ్చేసి మయోకార్డియం లేయర్. అండ్ మనకి ఇట్లా వ్రింకిల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా! ఈ లేయర్ వచ్చేసి ఎండోకార్డియం. సో, ఎపి అంటే ఔటర్ అని అర్థం. పెరి అన్న, ఎపి అన్న ఒకటే. అంటే పెరికార్డియము, ఎపికార్డియం 2 కంబైన్ అయ్యి ఉంటుందన్నమాట. కానీ చదువుకోవడానికి వీలుగా ఉండడానికి ఆ పెరికార్డియంని సెపరేట్ చేసి దాంట్లో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. అది హార్ట్‌ని కాపాడుతుంది అని మనం ఈజీగా చదువుకోవడానికి అట్లా 2 సెపరేట్ చేశారు. కానీ ఎపికార్డియం, పెరికార్డియం మొత్తం కలిపే ఉంటుంది. దాని లోపల లిక్విడ్ అనేది ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. అది హార్ట్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ మయోకార్డియం, మయో అంటే మిడిల్ అని అర్థం. మయో మిడిల్. సో, ఈ మిడిల్ లేయర్ ఏం చేస్తుందంటే ఇది ఎక్కువగా ఉంటుంది. దీంట్లోనే మనకి మజిల్స్ ఉంటాయి. సో, మెడికల్ టర్మ్‌లో మయో అంటే మజిల్ అని అర్థం. సో, మయోకార్డియం అంటే మజిల్ ఉంటుంది. అలాగే ఈ లేయర్‌కి బ్లడ్ అనేది సప్లై అవుతుందనమాట. బ్లడ్ పంపింగ్ అంటే హార్టే మన బాడీలో ఉన్న అన్ని పార్ట్స్‌కి బ్లడ్ సప్లై చేస్తుంది. కానీ హార్ట్‌కి బ్లడ్ సప్లై ఎక్కడ రిసీవ్ అవుతుంది అంటే, ఈ మయోకార్డియం అనే లేయర్‌కి హార్ట్‌కి బ్లడ్ ఒస్తుందనమాట. అండ్ ఎండోకార్డియం లోపల ఉంటుందనమాట. హార్ట్ లోపల ఉండే లేయర్. సో, మనకి ముఖ్యంగా ఇంపార్టెంట్ లేయర్ ఏంటి అంటే, మయోకార్డియం అనే లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చేది ఈ లేయర్‌కి. అంటే హార్ట్ అటాక్ వచ్చే సమస్య వచ్చేది దీనికి అన్నమాట. అంటే మయోకార్డియం అనే లేయర్‌కి. మయోకార్డియం లేయర్‌కి మనకి బ్లడ్ సప్లై అనేది ఉంటుంది. ఈ బ్లడ్ సప్లై ఎప్పుడైతే ఆగిపోతుందో హార్ట్ అటాక్ వస్తుంది. దానివల్ల మనిషి చనిపోతారనమాట. కొంతమందికి హార్ట్ స్ట్రోక్ ఎందుకు రీజన్ ఏంటి అంటే మైల్డ్ ప్రాబ్లమ్ ఉంటే కొంతమందికి ఒక ఛాన్స్ అనేది కొంతమంది సివియర్ ప్రాబ్లమ్ ఉంటే హార్ట్ స్ట్రోక్ వచ్చిన వెంటనే డెత్ అవుతారు. ఎందుకంటే ఈ మయోకార్డియం లేయర్‌కి సప్లై అయ్యే బ్లడ్ వెసెల్స్‌కి అంటే రక్తనాళాల్లో ఏదైనా కొలెస్ట్రాల్, ఫ్యాట్ అనేది చేరడం వల్ల హార్ట్‌కి సప్లై అయ్యే మయోకార్డియం లేయర్‌కి బ్లడ్ అనేది వెళ్ళదు. వెళ్ళకపోవడం వల్ల ఆ హార్ట్‌కి మన బాడీలో ఏ అవయవానికైనా బ్లడ్ సప్లై అనేది ఉండాలి. ఎప్పుడైతే ఆ ఆర్గాన్‌కి గాని, అంటే ఆ కిడ్నీలకు గాని, దేనికైనా గూడా బ్లడ్ సప్లై అందదో, ఆటోమేటిక్‌గా ఆ అవయవం అనేది డ్యామేజ్ అయిపోతది. సో, మన బాడీలో ఏ అవయవమైనా డ్యామేజ్ అయిన కొన్ని మంత్స్‌కి మనం ఉండొచ్చు కానీ, హార్ట్‌కి మాత్రం బ్లడ్ సప్లై అవ్వలేదు అంటే మనిషి వెంటనే చనిపోతారు. సో, మయోకార్డియం అనే లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికేదైనా ప్రాబ్లమ్ వచ్చింది అంటే మనకి హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో, ఇవి మనకి 3 లేయర్స్ అన్నమాట. హార్ట్‌లో 3 లేయర్స్ ఎపికార్డియం,
మయోకార్డియం, ఎండోకార్డియం. ఎపికార్డియం హార్ట్‌కి బయట ఉంటుంది. అది హార్ట్‌ని కాపాడుతుంది. దాంట్లో మనకొక లిక్విడ్ ఉంటుంది. అది పెరికార్డియం ఫ్లూయిడ్ అని అంటారు. ఇది హార్ట్‌ని కాపాడుతుంది. మయోకార్డియం ఏంటి అంటే హార్ట్‌లో ఉండే మేజర్ లేయర్. దాంట్లో మజిల్స్ ఉంటాయి. అలాగే హార్ట్‌కి సంబంధించిన బ్లడ్ సప్లై జరిగేది కూడా మయోకార్డియం లేయర్‌లోనే. అండ్ ఎండోకార్డియం లేయర్ వచ్చేసి హార్ట్ లోపల స్ట్రక్చర్‌లో ఉంటాయి. అంటే హార్ట్‌లో గదులు ఉంటాయి కదా! చాంబర్స్ వాటికి అటాచ్ అయ్యి ఉంటుందన్నమాట. ఇది హార్ట్‌లో మనకి 3 లేయర్స్ అన్నమాట. సో, ఈ ఒక్కొక్క లేయర్‌కి మనకు ఒక్కొక్కటి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఇంకోటొచ్చేసి నెక్స్ట్ హార్ట్‌లో లేయర్ స్ట్రక్చర్స్ ఇలా ఉంటుంది. సో, ఇది. ఎండోకార్డియం అంటే పైన మనకి ఇది హార్ట్‌కి లోపల ఉంటుంది. ఇక్కడ రెడ్ కలర్‌లో కనిపిస్తున్న ఇవన్నీ ఏంటంటే మజిల్స్ అన్నమాట. ఈ మజిలే మనం హార్ట్ లబ్ డబ్ గుండె కొట్టుకోవాలి. లబ్ డబ్, లబ్ డబ్ జరిగినప్పుడే హార్ట్‌లో నుంచి బ్లడ్ బయటికి వెళ్తది. సో, అలా లబ్ డబ్ అలాంటి ప్రాసెస్ జరగాలి. లబ్ డబ్ జరగాలి అంటే హార్ట్ అనేది దగ్గరికవ్వడం, మళ్ళా రిలాక్స్ అవ్వడం. లంగ్స్‌కి మొన్న లంగ్స్ చెప్పినప్పుడు ఎయిర్ ఎంటర్ అయినప్పుడు లంగ్స్ ఇలా దగ్గరికవ్వడం. ఎయిర్ బయటికెళ్ళినప్పుడు ఎలాగైతే రిలాక్స్ అవుతుందో, సేమ్ హార్ట్ కూడా బ్లడ్‌ని లోపలికి తీసుకోవాలి. అంటే చెడు రక్తాన్ని తీసుకొని అది బయటికి మళ్ళీ మంచి రక్తంగా చేసి బయటికి పంపియాలంటే హార్ట్ అనేది లబ్ డబ్, లబ్ డబ్ ఈ ప్రాసెస్ జరగాలి అంటే ఈ మజిల్ అనేది సపోర్ట్ చేయాలన్నమాట. అది మనకు మయోకార్డియం లేయర్‌లో ఉంటుంది. అండ్ కింద వచ్చేసి మనకి ఎపికార్డియం. సో, ఇవి లేయర్స్ ఆఫ్ హార్ట్ అన్నమాట. మెయిన్‌గా మనకి మయోకార్డియంలోనే చూస్తాము. మయోకార్డియంలో మనకి మజిల్స్ అనేవి ఉంటుంది. అలాగే మనకి బ్లడ్ సప్లై అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చాంబర్స్ ఆఫ్ హార్ట్ అండి. చాంబర్స్ అంటే గదులు. గుండెలో మనకి ఆహ్, 4 గదులు ఉంటాయి. చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాము 4 గదులు. సో, పైన మనకి 2 కనిపిస్తున్నాయి గదా! ఈ పైన 2 చాంబర్స్‌ని ఏమంటాము అంటే ఏట్రియం అంటాము. కింద 2 చాంబర్స్‌ని ఏమంటాము అంటే వెంట్రికల్స్ అంటామనమాట. సో, పైన మనకి ఈజీగా స్టడీ చేయడానికంటే సర్క్యులేషన్ అంటే హార్ట్‌లో బ్లడ్ ఎక్కడి నుంచొస్తుంది? ఎలా లంగ్స్‌కి వెళ్తుంది? లంగ్స్ నుంచి మళ్ళా బయటికెలా వస్తుంది? ఇది మనకు క్లియర్‌గా తెలియాలంటే హార్ట్‌ని మనము రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్‌గా డివైడ్ జేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. అంటే అప్పర్ చాంబర్, లోయర్ చాంబర్ కంటే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ మనకంతా బ్లూ కలర్‌లో ఉంది. బ్లూ కలర్‌లో ఉంది అంటే దానర్థం అది చెడు రక్తం అని అర్థం. లెఫ్ట్ సైడ్ మొత్తం మనకి రెడ్ కలర్‌లో ఉంది. అంటే ఏంటి అంటే మనకి మన బాడీకి యూజ్ అయ్యే బ్లడ్ అని అర్థం. ఈ చెడు రక్తంలో ఏముంటుంది అంటే కార్బన్ డయాక్సైడ్ అనేది ఉంటుంది. దీంట్లో ఏముంటుంది రెడ్ కలర్ అంటే ప్యూరిఫై అయిన బ్లడ్ అన్నమాట. దీంట్లో మనకేముంటుంది అంటే ఆక్సిజన్ అనేది ఉంటుందన్నమాట. సో, ఈ చాంబర్స్ ఏం చేస్తున్నాయి అంటే మనకి చెడు రక్తము, అలాగే మంచి రక్తము 2 కలవకుండా మధ్యలో మనకొకటి ఇలా దీన్నేమంటంటే సెప్టమ్ అని అంటాం. సెప్టమ్ అంటే ఒక వాల్, ఒక గోడలాగా. అంటే మనకొక 2 రూమ్స్ సెపరేట్ అవ్వడానికి మధ్యలో ఒక వాల్ ఎలాగైతే ఉంటుందో, చెడు రక్తం అలాగే మంచి రక్తం కలవకుండా అంటే ప్యూరిఫై అయిన బ్లడ్, ప్యూరిఫై కాని బ్లడ్ అంటే ఇంప్యూరిఫైడ్ బ్లడ్ అనేది 2 మిక్స్ అవ్వకుండా ఈ రైట్ చాంబర్‌ని, లెఫ్ట్ చాంబర్‌ని మనకొక సెప్టమ్ అనేది కాపాడుతుందనమాట. ఈ సెప్టమ్ అనేది డెలివరీకి ముందు అంటే 9 మంత్స్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో చిన్న పిల్లలు అంటే లోపల ఇంకా డెలివరీ కాకముందు లోపల ఫీటస్ ఉంటుంది కదా! సో, వాళ్ళకేంటి అంటే సెప్టమ్ మధ్యలో ఒక హోల్ అనేది ఉంటుంది. ఈ హోల్ ద్వారానే వాళ్ళకి సర్క్యులేషన్ జరుగుతుంది. ఆ హోల్ అనేది వాళ్ళకేంటి అంటే చెడు రక్తం, మంచి రక్తం 2 కలిసిపోతుంది. అది ఆహ్, ప్రెగ్నెన్సీ టైమ్‌లో లోపల కడుపు లోపల ఉంటారు కాబట్టి మదర్ నుంచి అది ప్యూరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఆ హోల్ ఉన్నా ప్రాబ్లమ్ ఏం కాదు. డెలివరీ అయిన వెంటనే ఏమవుతుంది అంటే బేబీలో ఆ హోల్ అనేది క్లోజ్ అయిపోతుంది. కొన్ని వీక్స్ లోపు అది క్లోజ్ అయితుంది. కానీ కొంతమందికి జెనెటికల్ ప్రాబ్లమ్ వల్ల ఆ హోల్ అనేది క్లోజ్ అవ్వకుండా అలానే ఉండిపోతుంది. సో, అందుకే వాళ్ళకి హార్ట్‌లో హోల్ ఉంది అని అంటారు. రీజన్ ఏంటి అంటే వాళ్ళకది క్లోజ్ అవ్వదు. మామూలుగా అయితే డెలివరీ అయిన వెంటనే ఈ సెప్టమ్ దగ్గర అంటే ఈ వాల్ దగ్గర అది హోల్ అనేది ఉంటుంది. అది క్లోజ్ అయితుంది డెలివరీ అయిన వెంటనే కొంతమందికి. కానీ కొంతమందిలో మెనరికమ్ మ్యారేజెస్ అలా జరగడం వల్ల కొంతమంది జెనెటిక్ ప్రాబ్లమ్ వల్ల ఏంటి అంటే అది క్లోజ్ అవ్వదు. క్లోజ్ అవ్వకపోవడం వల్ల ఏంటి అంటే మామూలుగా కడుపు లోపల ఉన్నప్పుడు మదర్ బ్లడ్‌తో అది ఉంటుంది కాబట్టి అది క్లోజ్ అయినా కాకపోయినా ఓపెన్ ఉన్నా ఏం కాదు. కానీ ఆఫ్టర్ డెలివరీ మదర్‌కి, బేబీకి లింక్ అనేది కట్ అయిపోతుంది. సో, హార్ట్ దానంతట అదే
పని చేయాలి. అంటే చెడు రక్తం, మంచి రక్తం కలవకుండా చూసుకునే బాధ్యత అది హార్ట్‌లో ఉండిపోతుందనమాట. అది బ్రెయిన్‌కి ఇంపల్స్ వెళ్ళిపోయి డెలివరీ అయినాక. ఆ హోల్ అనేది క్లోజ్ అవ్వకపోవడం వల్ల చెడు రక్తం, మంచి రక్తం వాళ్ళలో కలిసిపోయి వాళ్ళకి కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్, అలానే వాళ్ళకి ఏంటి అంటే ప్రతి చిన్నదానికి కళ్ళు తిరగడము అలాంటివి జరుగుతాయి. వాళ్ళ బ్లడ్ అనేది ప్యూరిఫై ఉండదు. హిమోగ్లోబిన్ వాల్యూస్ అలా తక్కువ ఉండడం అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చూస్తామనమాట. అందుకే ఆళ్ళ హార్ట్‌లో హోల్ ఉంది అంటే వాళ్ళకి ముందే అది డెలివరీ టైమ్‌లో అది క్లోజ్ అవ్వకుండా అలానే ఉండిపోతుందనమాట. ఇది హార్ట్ యొక్క చాంబర్స్. మనకి 4 చాంబర్స్ ఉంటాయి. రైట్ సైడ్ చాంబర్‌లో మొత్తం మనకి ప్యూరిఫై కాని బ్లడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చాంబర్‌లో ప్యూరిఫై అయిన బ్లడ్ ఉంటుంది. ఈ ప్యూరిఫై కాని బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళా ప్యూరిఫై అయ్యి లెఫ్ట్ సైడ్ చాంబర్‌కి ఎలా వస్తుంది అనేది మనం సర్క్యులేషన్‌లో చూస్తామనమాట. సో, ఇది ఇక్కడ మొత్తం మనకి బ్లూ కలర్ అంతా వచ్చేసి మనకి రైట్ సైడ్ చాంబర్. రెడ్ కలర్ అంతా వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ చాంబర్ అన్నమాట. సో, రైట్ సైడ్ మొత్తం మనకి బ్లూ కలర్‌లో కార్బన్ డయాక్సైడ్ ఉన్న బ్లడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఆహ్, ఆక్సిజన్ ఉన్న బ్లడ్ ఉంటుంది. ఇవి సెప్టమ్ అన్నమాట. ఈ సెప్టమ్ అంటే ఏంటి అంటే వాల్ అని అర్థం. ఈ వాలే మనకి 2 బ్లడ్ అనేది కలిసిపోకుండా కాపాడుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ వాల్‌లో అంటే ఇందాక చెప్పిన డెలివరీ అయిన వెంటనే ఈ వాల్‌లో ఉండే హోల్ క్లోజ్ అవ్వకపోతే 2 బ్లడ్ అనేది అంటే ఈ బ్లూ కలర్ ఉన్న బ్లడ్, ఈ రెడ్ కలర్ ఉన్న బ్లడ్ మిక్స్ అయిపోతుంది. సో, బ్లూ కలర్ ఉన్న బ్లడ్‌తో పాటు 2 మిక్స్ అయిపోయి ప్యూరిఫై బ్లడ్, ప్యూరిఫై కాని బ్లడ్ 2 కూడా బ్లడ్‌కి సప్లై అయితాయి. బాడీ పార్ట్స్‌కి మిగిలిన బాడీ పార్ట్స్‌కి సప్లై అయితాయి. అలా అవ్వకూడదు. అలా అయితే లోపల టిష్యూస్ అన్నీ నిదానంగా డ్యామేజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, ఇది హార్ట్ యొక్క చాంబర్స్. సో, హార్ట్‌లో చాంబర్స్‌తో పాటు మనకి వాల్స్ అనేవి కూడా ఉంటాయి. వాల్వ్ అంటే హోల్ లాంటివన్నమాట. సో, ఇవి వాల్స్. సో, ఇవి వాల్స్ అన్నమాట. సో, ఇందాక నేను చెప్పింది చాంబర్స్. ఇప్పుడు వాల్స్. వాల్స్ ఇక మీకు కనిపిస్తున్నాయి కదా! ఇట్లా రౌండ్ సర్కిల్ చేసినవి ఏంటి అంటే వాల్స్ అన్నమాట. సో, ఇప్పుడు మనం ట్యాంక్ దగ్గర కూడా మనము వాల్వ్ అనేది ఉంటుంది. ఆ వాల్వ్ తిప్పితే కిందికి రావడం, వాల్వ్ క్లోజ్ చేస్తే మనకి ట్యాంక్‌లో ఉన్న వాటర్ కిందికి రావు. సో, అలానే సేమ్ హార్ట్‌లో కూడా ఈ వాల్స్ ఏం చేస్తుందంటే వన్స్ పైన చాంబర్‌లో ఉన్న బ్లడ్ కిందికి రాగానే వాల్వ్ అనేవి క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అవ్వకపోతే ఏమవుతుందంటే, మళ్ళీ కింద ఉన్న బ్లడ్ బ్యాక్ ఫ్లో అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. బ్లడ్ ఎప్పుడూ కూడా ఒకటే డైరెక్షన్‌లో మన హార్ట్‌లో బ్లడ్ ఎప్పుడూ కూడా ఒకటే డైరెక్షన్‌లో వెళ్ళాలనమాట. ఇలా ఒక డైరెక్షన్‌లోనే వెళ్తేనే హార్ట్‌లో సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. ఎప్పుడైతే ఒకసారి పైనున్న బ్లడ్ కిందికొచ్చిందో, ఆ బ్లడ్ రిటర్న్ వెళ్ళకుండా ఉండడానికి ఈ వాల్వ్ అనేది క్లోజ్ అవుతుంది. సో, పైన ఏట్రియంలో ఉన్న బ్లడ్ కింద వెంట్రికల్స్‌లోకొచ్చేస్తుంది. అప్పుడు ఈ సర్కిల్ ఇందులో ఉన్న ఈ వాల్వ్ ఈ 2 ఓపెనింగ్స్ ఉన్నాయి గదా! ఇవి 2 ఇలా దగ్గరకయిపోతాయి. దగ్గరకయిపోగానే ఏమవుతుంది అంటే, కింద బ్లడ్ మళ్ళీ పైకి వెళ్ళదనమాట. ఇలా కింద నుంచున్న బ్లడ్ పైకి వెళ్తుంది. మళ్ళా పైనుంచి అది ఒక ఫ్లోలో వెళ్ళిపోవాలనమాట. ఇలా సర్క్యులేషన్ అనేది జరగాలి. సో, వన్స్ ఒకసారి బ్లడ్ కిందికొచ్చింది అంటే, అది మళ్ళీ రివర్స్ బయటికి అంటే పైకి వెళ్ళకుండా ఉండడానికి ఈ వాల్వ్ అనేది క్లోజ్ అవుతుంది. సో సో, అప్పుడే మనకి హార్ట్ సౌండ్స్ అనేవి వస్తాయన్నమాట. లబ్ సౌండ్, డబ్ సౌండ్. లబ్, డబ్, లబ్, డబ్ ఎలా వస్తుంది అంటే ఇవనేవి క్లోజ్ అయితుంటాయి. క్లోజ్ అయినప్పుడు లబ్ సౌండ్ అట్లా మనకి మళ్ళీ ఓపెన్ అవ్వాలి కదా! మళ్ళా పైనున్న బ్లడ్ మళ్ళీ కిందికి రావాలి గదా! సర్క్యులేషన్ అనేది కంటిన్యూ‌గా జరుగుతుంది. పైనుంచి బ్లడ్ కిందికి రావడం, మళ్ళీ అది లంగ్స్‌కి వెళ్ళడం అలా ప్రాసెస్ అనేది జరిగినప్పుడు ఆ వాల్స్ ఓపెన్ క్లోజ్ అవుతూ ఉండాలనమాట. ఆ ఓపెన్ క్లోజ్ అయ్యేటప్పుడే మనకి లబ్ డబ్ సౌండ్ అనేది వస్తదనమాట. సో, లబ్ డబ్ సౌండ్ దాని మీనింగ్ ఏంటి అంటే ఆ వాల్స్ అనేవి ఇక్కడ మీకు సర్కిల్‌లో కనిపిస్తున్న ఈ వాల్స్ అనేవి ఓపెన్ క్లోజ్ అయినప్పుడు మనకి హార్ట్ సౌండ్స్ అనేవి వినిపిస్తుంది. సో, ఇవి వాల్స్ అన్నమాట. ఇట్లా వాల్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. ఇవి 4 వాల్స్. ఆహ్, 4 వాల్స్‌లో మనకి రైట్ సైడ్ ఉండే వాల్వ్ ఏంటి అంటే ట్రైక్విడ్ వాల్వ్. ట్రై అంటే 3 అని అర్థం. ఇలా ఉంటుంది. 3 స్ట్రక్చర్ లాగా ఉంటుంది. అది రైట్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మైట్రల్ వాల్వ్ లేదంటే బైకస్పిడ్ వాల్వ్ అంట. అంటే 2 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇలా 2 స్ట్రక్చర్స్ ఉంటే దీన్ని బైకస్పిడ్ వాల్వ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి పల్మోనరీ వాల్వ్ అంటే పల్మోనరీ అంటే లంగ్స్ అని అర్థం అన్నమాట. సో, ఈ వాల్వ్ లంగ్స్‌కి ఓపెన్ అవుతుంది. అంటే లంగ్స్‌కి వెళ్ళే దారిలో ఉంటుంది కాబట్టి
దీనికి పల్మోనరీ వాల్వ్ అంటారు. నెక్స్ట్ లాస్ట్ వచ్చి అయోటిక్ వాల్వ్, అయోటా అని అంటాము. ఇది మనకి ఈ రెడ్ కలర్ దీని ఏమంటామంటే అయోటా అంటాము. ఇది హార్ట్ నుంచే ఓపెన్ అవుతుంది. హార్ట్ లో ఉండే మంచి రక్తాన్ని, అంటే ఇది రెడ్ కలర్ అంటే ఏంటి, ప్యూరిఫై అయిన బ్లడ్ అని అర్థం. ఇలా బ్లూ కలర్ లో ఉండేదంతా ప్యూరిఫై కాని బ్లడ్ అని అర్థం. సో ప్యూరిఫై అయిన బ్లడ్ ఎక్కడికి వెళ్ళాలి అంటే మిగతా మన బాడీలో ఉండే అవయవాలు అన్నిటికీ వెళ్ళాలి. వెళ్తేనే మనకి ఆర్గన్స్ అన్ని పనిచేస్తాయి. ఎప్పుడైతే అది వెళ్ళకుండా, అంటే హార్ట్‌కి ఏదైనా బ్లాక్ వచ్చింది అనుకోండి, హార్ట్‌లో ఏం ప్రాబ్లమ్ ఉంది, లేదంటే ఈ సప్లై అయ్యే బ్లడ్ లోపల ఏదైనా ఇక్కడ మనకి ఏదైనా కొలెస్ట్రాల్ అలా పడిపోవడం వల్ల, బ్లడ్ సప్లై అందకపోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్రెయిన్‌కి కూడా బ్లడ్ సప్లై అనేది రావాలి. సో మిగతా ఆర్గన్స్‌కి కూడా అది రిసీవ్ అవ్వాలి. ఆక్సిజన్ ఉన్న బ్లడ్ అనేది, అంటే రెడ్ కలర్‌లో ప్యూరిఫై అయిన బ్లడ్ అనేది హార్ట్ నుంచే అన్ని బాడీ పార్ట్స్ కి సప్లై అవుతుంది అనమాట. సో మనకి మెయిన్ సెంటర్ వచ్చేసి హార్ట్. సో హార్ట్ ఏం చేస్తుంది, బాడీ పార్ట్స్ కి ప్యూరిఫై అయిన బ్లడ్ ని పంప్ చేస్తుంది. కానీ ప్యూరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే లంగ్స్ లో జరుగుతుంది అనమాట. సో అది ప్రాసెస్ నెక్స్ట్ మీకు సర్క్యులేషన్ లో చెప్తాను. సర్క్యులేషన్ లో ఏం జరుగుతుంది, అసలు ఏ బ్లడ్ ఎలా రిసీవ్ అవుతుంది అంటే, సో మనకి సర్క్యులేషన్ లో టూ టైప్స్ ఉంటాయి. అంటే సర్క్యులేషన్ లో మనకి ప్యూరిఫికేషన్ ఒకటి ఉంటుంది, పంపింగ్ అనేది ఒకటి ఉంటుంది. అసలు ప్యూరిఫికేషన్ అంటే ఏంటి, పంపింగ్ అంటే ఏంటి అని మనం దీంట్లో చూడొచ్చు. సో మనకి వచ్చేసి ఈ బ్లూ కలర్ అంతా డి అంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే ఆక్సిజన్ లేకుండా కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ అన్నమాట. కార్బన్ డైఆక్సైడ్ ఎలా వస్తది అనేది మీకు ఆల్రెడీ నేను లంగ్స్ చెప్పేటప్పుడు చెప్పాను. సో మన బాడీలో కొన్ని ప్రాసెస్ జరుగుతాయి. అంటే కిడ్నీ యూరిన్ ని పంపియడం, లివర్ లో మెటబాలిజం జరగడం, అలాగే స్టమక్ లో డైజెషన్ జరగడం, చిన్న పేగుల్లో అబ్జార్ప్షన్ జరగడం, ఇలాంటివన్నీ మన బాడీలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని అనేది ఉంటుంది. ఆ పని చేసినప్పుడు కొన్ని వేస్ట్ అనేవి బయటికి వస్తాయి అన్నమాట. కొన్ని వేస్ట్ లో వన్ ఆఫ్ ద వేస్ట్ కార్బన్ డైఆక్సైడ్, అదొక గ్యాస్ అన్నమాట. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది మన బాడీలో అంటే మన బ్లడ్ లో సర్క్యులేట్ అవ్వద్దు, అంటే అది ఉండకూడదు అనమాట. అది ఎలా బయటికి వెళ్తుంది అంటే లంగ్స్ ద్వారా అది బయటికి, మనం ఊపిరి బయటికి వదిలేస్తాం కదా, లంగ్స్ ద్వారా అది బయటికి వెళ్తుంది. అది లంగ్స్ లోకి ఎలా వచ్చింది అంటే బ్లడ్ ద్వారా లంగ్స్ లోకి వెళ్తుంది. ఎలా వెళ్తుంది అంటే హార్ట్ ద్వారా అన్నమాట. సో మీకు సర్క్యులేషన్ అర్థం కావాలి అంటే రైట్ ఛాంబర్, లెఫ్ట్ ఛాంబర్స్ అని డివైడ్ చేసుకోవాలి. మన బాడీలో రైట్ సైడ్, అంటే మన బాడీలో ఉండే హార్ట్ రైట్ సైడ్ డీఆక్సిజనేట్, అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఆక్సిజన్ ఉన్న బ్లడ్ అనేది ఉంటుంది. ఈ బ్లూ కలర్ అంతా రైట్ సైడ్, ఈ రెడ్ కలర్ అంతా లెఫ్ట్ సైడ్. ఈ ఎందుకు ఇది బ్లూ కలర్ లో ఉంది అంటే దీంట్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉంది అని అర్థం. ఈ రైట్ సైడ్ లోకి కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ ఎలా వచ్చింది అంటే మన బాడీలో ఉండే ఆర్గన్స్ అన్నిట్లో నుంచి, అంటే పైన బ్రెయిన్ నుంచి, ఐస్ నుంచి, నోస్ నుంచి, ఇయర్స్ నుంచి, టీత్, టంగ్, ఈ మన పైన బాడీ పార్ట్స్ లో ఉండేదా దగ్గర నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ ని, అలానే కింద మనకి ఆర్గన్స్ అన్ని ఉంటాయి, హార్ట్ కింద ఉండే అన్ని అవయవాల్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ని మొత్తము ఒక బ్లడ్ వెజిల్స్ అనేవి కలెక్ట్ చేస్తాయి. పైనుంచి ఒక బ్లడ్ వెజిల్, కింద నుంచి ఒక బ్లడ్ వెజిల్ అనేది కలెక్ట్ చేస్తాయి అన్నమాట. అవి రెండు కలెక్ట్ చేసుకొని రెండు ఒక దగ్గరికి జాయింట్ అయిపోయి రైట్ సైడ్ హార్ట్ లోకి ఓపెన్ అవుతుంది. అందుకే రైట్ సైడ్ కి ఓపెన్ అవుతుంది కాబట్టి రైట్ సైడ్ లో మనకి బ్లూ కలర్ ఇండికేషన్ ఇచ్చామో అక్కడ మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ అనేది ఉంటుందన్నమాట. కానీ హార్ట్ లో మనకి ప్యూరిఫికేషన్ జరగదు. ఎందుకంటే హార్ట్ లో మనకి ఆక్సిజన్ అనేది ఉండదు. మనం తీసుకున్న ఆక్సిజన్ ఊపిరి ద్వారా ఎక్కడికి వెళ్తుంది, లంగ్స్ లోకి వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ బ్లడ్, ఈ బ్లూ కలర్ లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ అనేది లంగ్స్ కి వెళ్ళాలి. ఎందుకంటే మనం లంగ్స్ లోనే ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఎందుకు లంగ్స్ లోనే జరుగుతుంది అంటే మనం ఊపిరి తీసుకొని వదిలేది లంగ్స్ లోనే కాబట్టి లంగ్స్ లోనే కార్బన్ డైఆక్సైడ్ వదులుతాము, లంగ్స్ లోనే ఊపిరి తీసుకున్న ఆక్సిజన్ ని తీసుకుంటాం. కాబట్టి మన హార్ట్ లో జస్ట్ అదేంటి అంటే ట్రాన్స్పోర్ట్ చేయడం, అంటే బాడీ పార్ట్స్ లో ఉండే చెడు రక్తాన్ని హార్ట్ తీసుకొని లంగ్స్ కి పంపిస్తుంది. లంగ్స్ ఏం చేస్తుంది, ఆ చెడిపోయిన కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి పంపించి ఆక్సిజన్ ఉన్న దాన్ని ఆ బ్లడ్ లోకి కలిపేసి
దాన్ని మంచిగా ఫిల్టర్ చేస్తుందనమాట. లంగ్స్‌లో ఫిల్టర్ జరిగి, మళ్ళీ అది ఎక్కడికి ఎంటర్ అవుతుంది? లంగ్స్ పంప్ చేయలేదు. ఓన్లీ మీరు గుర్తుపెట్టుకోండి అది ఫిల్టర్ మాత్రమే చేస్తుంది. ఫిల్టర్ అయిన వాటర్ మనకి ఫిల్టర్ అయిన బ్లడ్ మనకేమవ్వాలి? పంప్ జరగాలి. లంగ్స్ అది పని చేయలేదు కాబట్టి, మళ్ళీ అది రిటర్న్ ఎటొస్తుంది? లెఫ్ట్ సైడ్ హార్ట్‌కి వస్తుందనమాట. లెఫ్ట్ సైడ్ హార్ట్‌లో మనకి ఈ రెడ్ కలర్‌లో ఇచ్చాము. ఈ రెడ్ కలర్‌లో ఏంది అంటే, ఇప్పుడు ఇది మంచి రక్తం. అంటే ప్యూరిఫై అయిన బ్లడ్ అనమాట. ఈ బ్లడ్ అనేది లంగ్స్ ద్వారా హార్ట్‌లోకి వచ్చి, హార్ట్ నుంచి మిగతా బాడీ పార్ట్స్‌కి వెళ్తుంది. దీన్ని మనం సర్క్యులేషన్ అంటాం. సర్క్యులేషన్ అంటే ఒక స్టాప్ అనేది ఉండదు. మనం ఒక సర్కిల్ గీస్తాం. దానికొక ఎండ్ పాయింట్ అనేది ఉండదు. అలానే సర్క్యులేషన్ అంటే కంటిన్యూగా జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మన బాడీలో ఉండే చెడు రక్తాన్ని హార్ట్ హార్ట్‌లోకి వెళ్తుంది. హార్ట్‌లోకి వెళ్ళిన తర్వాత హార్ట్ దాన్ని ఎక్కడికి పంపిస్తుందంటే లంగ్స్‌కి పంపిస్తుంది. లంగ్స్‌లో ఏం జరుగుతుంది? ఫిల్ట్రేషన్ జరుగుతుంది. ఫిల్ట్రేషన్ అంటే చెడు రక్తంలో ఉండే కార్బన్ డయాక్సైడ్ అంతా వెళ్ళిపోయి, ఆక్సిజన్ ఉన్నది యాడ్ అయ్యి, ఫిల్టర్ అయిన బ్లడ్ మళ్ళీ ఎక్కడికొస్తుంది? మళ్ళీ హార్ట్‌కొస్తుంది. ఈ హార్ట్ ఏం చేస్తుంది? దాన్ని మిగతా బాడీ పార్ట్స్ అన్నిటికి పంపింగ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇది సర్క్యులేషన్ అన్నమాట. బాడీ పార్ట్స్ నుంచి హార్ట్, హార్ట్ నుంచి లంగ్స్, లంగ్స్ నుంచి మళ్ళీ హార్ట్, మళ్ళీ హార్ట్ నుంచి మళ్ళీ బాడీ పార్ట్స్. ఈ ప్రాసెస్ అంతా జరగాలి. హార్ట్ ఏమో పంప్ చేస్తుంది. లంగ్స్ ఏమో ఫిల్టర్ చేస్తుంది. ఫిల్ట్రేషన్ ఇంపార్టెంటే. పంపింగ్ ఇంపార్టెంటే. సరిగ్గా ఫిల్టర్ అవ్వని బ్లడ్ వెళ్ళినా ఆర్గన్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. ఫిల్ట్రేషన్ అయ్యి లంగ్స్‌లోన ఉన్నా కూడా వేస్టే అది. హార్ట్‌కి రావాలి. హార్ట్ నుంచి అది బయట బాడీ పార్ట్స్ అన్నిటికి సప్లై అనేది జరగాలి. అందుకే లంగ్స్ ఎఫెక్ట్ అయినా హార్ట్‌కి ప్రాబ్లమే. హార్ట్ ఎఫెక్ట్ అయినా లంగ్స్‌కి ప్రాబ్లమే. 2 ఒకటే దగ్గర ఉంటాయి. దేనికి అంటే అవి మెయిన్ మన బాడీలో ఉండే ఇంపార్టెంట్ ఆర్గన్స్. ఒక్క ఆర్గన్ ఎఫెక్ట్ అయిందంటే పక్కనున్న హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. హార్ట్ ఎఫెక్ట్ అయిందంటే లంగ్స్ కూడా ఎఫెక్ట్ అయితాయి. 2 ఇంపార్టెంట్. ఎందుకంటే రెండిటికి కలిపి పనితీరు అనేది ఉంటుందన్నమాట. 2 వాటి పనిని షేర్ చేసుకుంటున్నాయి. లంగ్స్ ఏమో ఫిల్టర్ చేస్తుంది. హార్ట్ ఏమో ఫిల్టర్ అయిన బ్లడ్‌ని పంపింగ్ చేస్తుంది. 2 ఇంపార్టెంటే. పంపింగ్ పాడైనా మన బాడీ పార్ట్స్ పాడైపోతాయి. ఫిల్ట్రేషన్ జరగకపోయినా మన బాడీ పార్ట్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయన్నమాట. 2 మనకి ఇంపార్టెంటే అన్నమాట. ఇది మన బాడీలో జరిగే సర్క్యులేషన్ అన్నమాట. అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే కార్బన్ డయాక్సైడ్ ఉన్న బ్లడ్ బాడీ పార్ట్స్‌లో నుంచి బ్లడ్ వెసెల్స్ ద్వారా రక్త నాళాల ద్వారా రైట్ సైడ్ హార్ట్‌కి ఓపెన్ అవుతుంది. ఎంటర్ అవుతుంది. రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ ఏమో లంగ్స్‌కి కనెక్ట్ అయిపోయి లంగ్స్‌కి పంపిస్తుంది. ఫిల్టర్ చెయ్యని లంగ్స్‌కి పంపిస్తుంది. లంగ్స్ ఏం చేస్తుంది? ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేసిన తర్వాత లంగ్స్ మళ్ళీ ఫిల్టర్ అయిపోయినది మళ్ళీ లంగ్స్ ఉంచుకోకుండా మళ్ళీ లెఫ్ట్ సైడ్‌కి పంపిస్తుంది. లెఫ్ట్ సైడ్ నుంచి మనకి అది బాడీ పార్ట్స్ అన్నిటికి సప్లై జరుగుతుంది. ఇది మనకి సర్క్యులేషన్‌లో జరిగే ప్రాసెస్ అనమాట. సో, ప్రతీది మనకి ఇంపార్టెంటే. చాంబర్స్ ఇంపార్టెంటే. ఆ వాల్స్ ఇందాక నేను చెప్పినట్టు వాల్స్ ఇంపార్టెంటే. సర్క్యులేషన్ జరగాలి అంటే చాంబర్స్ కిందికి బ్లడ్‌ని పంపియాలి. వాల్స్ అనేవి ఒకసారి బ్లడ్ వచ్చిన తర్వాత అది మళ్ళీ రిటర్న్ వెళ్ళొద్దు. మళ్ళీ రిటర్న్ వెళ్తే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతది. లంగ్స్‌కి ఫిల్ట్రేషన్ అవ్వడానికి లంగ్స్‌కి బ్లడ్ అనేది వెళ్ళదనమాట. సో, ఇలా జరగకుండా ప్రతీది ఒక 0.8 సెకండ్స్‌లో మనకి డబ్ అనేది అంటే ఒక హార్ట్ బీట్ అనేది జరుగుతుందనమాట. సో, మనం పల్స్ రేట్ చెక్ జేస్తాము. సో, 1 మినిట్‌కి 72 నుంచి 80 బీట్స్ అనేవుంటాయి. ఒక్క బీట్ అంటే ఏంటి? ఒక్క బీట్ వచ్చేసి మనకి డబ్ అని అర్థం. సో, అట్లా మనకి ఒక 1 మినిట్‌లో ఎన్ని లబ్‌డబ్‌లు అయ్యుంటాయి అంటే అంత సర్క్యులేషన్ అవుతుంది అని అర్థం. అంటే హార్ట్ అంత ఫాస్ట్‌గా బ్లడ్ అనేది తీసుకోవడం, లంగ్స్‌కి పంపియడం, ఫిల్టర్ అవ్వడం, మళ్ళా బాడీ పార్ట్స్‌కి పంపియడం ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో, ఒక లబ్‌డబ్ జరగడానికి తీసుకునే టైము 0.8 సెకండ్ అంటే 1 సెకండ్ కూడా కాదు. అంటే ఒక్క సెకండ్ కూడా కాదు. 0.8 సెకండ్‌లో మనకి డబ్ అంటే ఇప్పుడు నేను చెప్పినదంతా జరుగుతుంది. అంటే బాడీ పార్ట్స్ నుంచి హార్ట్‌కి, హార్ట్ నుంచి లంగ్స్‌కి, లంగ్స్ నుంచి మళ్ళా రిటర్న్ హార్ట్‌కి మళ్ళా అక్కడి నుంచి బాడీ పార్ట్స్ అన్నిటికి. ఇదంతా జరగడానికి తీసుకునే టైమ్ 0.8 సెకండ్. అది ఒక హార్ట్ బీట్ డబ్ అన్నమాట. సో, ఈ ప్రాసెస్ అంతా హార్ట్‌లో మనకి జరుగుతుంది. అంటే హార్ట్ మనకి సర్క్యులేషన్ చేస్తుంది. లంగ్స్ మనకి ఫిల్ట్రేషన్ అనేది చేస్తుందన్నమాట. ఇది అనాటమీ హార్ట్.
హార్ట్ యొక్క స్ట్రక్చర్ అండి. సో నేను ఇప్పటి వరకు డిస్కస్ చేసింది హార్ట్ యొక్క వెయిట్ 250 నుంచి 350 గ్రామ్స్, హార్ట్ యొక్క మెజర్మెంట్, లెంత్ ఎంత ఉంటుంది, వెడల్పు ఎంత ఉంటుంది, మందం థిక్నెస్ ఎలా ఉంటుంది అనేది. అలానే హార్ట్ యొక్క పొజిషన్ మనకి చెస్ట్ క్యావిటీలో ఉంటుంది, 2 లంగ్స్ కి మధ్యలో ఉంటుంది. ఆ ప్లేస్ ని మనం మీడియాస్టినం అంటాము. హార్ట్ లో మనకి 3 లేయర్స్ ఉంటాయి. ఇన్నర్ లేయర్ ఎండోకార్డియం, మయోకార్డియం అండ్ ఎపికార్డియం. ఎపికార్డియం అంటే ఔటర్ లేయర్, అది పెరికార్డియం కి కలిపి ఉంటుంది. పెరికార్డియంలో మనకు ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ హార్ట్ ని కాపాడుతుంది. మయోకార్డియం అంటే మనకి మిడిల్ లేయర్ అని అర్థం. ఈ మిడిల్ లేయర్ లో మనకి మజిల్ ఉంటుంది. హార్ట్ కి కావాల్సిన బ్లడ్ సప్లై కూడా ఇక్కడే జరుగుతుంది. ఎండోకార్డియం అంటే హార్ట్ లోపల ఉంటుందన్నమాట. ఇవి లేయర్స్ ఆఫ్ హార్ట్. చాంబర్స్ లో మనకి 4 చాంబర్స్ ఉంటాయి. రైట్ చాంబర్, లెఫ్ట్ చాంబర్, రైట్ ఏట్రియం వెంట్రిక అంటే పైన ఏట్రియమ్స్ కింద వెంట్రికల్స్ అని అర్థం. అండ్ మెయిన్ గా ఇంపార్టెంట్ వచ్చేసి రైట్ చాంబర్, లెఫ్ట్ చాంబర్ అనేది సపరేట్ అయ్యి ఉంటుంది. దాన్ని మనం సెప్టమ్ అని అంటాము, వాల్ అని కూడా అంటాము. గోడ అంటే ఎలాగైతే మధ్యలో ఉంటుంది అలా వాల్ అని కూడా అంటాము. ఈ వాల్ ఏం చేస్తుందంటే ప్యూరిఫై బ్లడ్ ని, ఇంప్యూరిఫై బ్లడ్ ని కలపకుండా కాపాడుతుంది. కానీ ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీకి ముందు ఆ వాల్లో కొంతమంది, ఆ వాల్లో అందరికీ ఒక హోల్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ ఆ హోల్ అనేది క్లోజ్ అవుతుంది. కానీ కొంతమందిలో జెనెటిక్ ప్రాబ్లం వల్ల హోల్ అనేది క్లోజ్ అవ్వకపోవడం వల్లనే హార్ట్ లో హోల్ ఉందని అంటాము. అలా ఉండడం వల్ల చెడు రక్తం, మంచి రక్తం రెండు కలిసిపోయి బాడీ పార్ట్స్ కి అలానే బ్లడ్ అనేది రిసీవ్ అవ్వడం వల్ల బాడీ పార్ట్స్ అనేవి కొన్ని నిదానంగా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది సెప్టమ్ యొక్క ఇంపార్టెన్స్. సెప్టమ్ మెయిన్ గా ఏంటి అంటే చెడు రక్తం, మంచి రక్తం కలవకుండా సపరేట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాల్స్. ఈ వాల్స్ ఎందుకు అంటే ఒక్కసారి బ్లడ్ అనేది ఒక డైరెక్షన్ లో కిందికి వచ్చింది అంటే అది మళ్ళీ వెనక్కి వెళ్లకుండా కాపాడడానికి ఈ వాల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ వాల్స్ లోనే మనకి ఈ వాల్వ్ ఓపెన్ క్లోజ్ అయినప్పుడే మనకి హార్ట్ సౌండ్ లబ్ డబ్ అనే సౌండ్ అనేది వినిపిస్తుంది. అండ్ సర్క్యులేషన్ లో మనకి చెప్పింది ఏంటి అంటే బాడీ పార్ట్స్ లో మనకి చెడు రక్తం ఏదైతే ఉంటుందో ఆ బాడీ పార్ట్స్ లో ఉండే చెడు రక్తాన్ని మొత్తము హార్ట్ లోకి వెళ్తుంది. హార్ట్ లో మెయిన్ గా రైట్ సైడ్ వెళ్తుంది. రైట్ సైడ్ నుంచి మనకి లంగ్స్ కి వెళ్తుంది. ఆ లంగ్స్ నుంచి లంగ్స్ లో ఫిల్టరేషన్ జరిగి చెడు రక్తం అంతా వెళ్ళిపోయి ఆక్సిజన్ ని తీసుకొని మళ్ళీ అది హార్ట్ లోకి వస్తుంది. హార్ట్ ఏం చేస్తుంది, లెఫ్ట్ సైడ్ హార్ట్ కి వస్తుంది. లెఫ్ట్ సైడ్ నుంచి అది పంపింగ్ చేస్తూ మిగతా బాడీ పార్ట్స్ అన్నిటికీ మంచి రక్తాన్ని సప్లై చేస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి తీసుకునే టైం 0.8 సెకండ్. అదే మనం హార్ట్ బీట్ అంటాము. ఒక హార్ట్ బీట్ జరగడానికి తీసుకునే టైం 0.8 సెకండ్ లో లబ్ డబ్ అనే సౌండ్ అనేది మనకి వస్తుంది అనమాట. సో ఇది అనాటమీ అండి, స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ అండి, మీకు ఛాన్స్ ఇచ్చినందుకు. ఓకే మేడం, థ్యాంక్ యూ.